ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా మంచి యేసయ్య, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, అనునిత్యము మీ అద్భుతమైన కరముతో ఆదరించి నడిపిస్తూ మరొక్క రోజులో ఈ ఉదయకాలపు సమయంన సజీవ లెక్కలో ఈ రోజును ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకోవటానికి ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకుంటున్నారో, ఎందు నిమిత్తము ఈ రోజులో వారు వెళ్ళబోచున్నారో ప్రభా, ప్రతి స్థితిగతిని ఎరిగిన దేవుడు తండ్రి, నీవే నిజమైన వాడవు, ఉన్నవాడవు మీరు తండ్రి. మేము ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడవాలి సమస్తమును మాకు తెలియపరుస్తూ అద్భుత రీతిలో అన్నిత్యం నడిపిస్తున్న మీ కర్మను బట్టి వేలాది వందనములు తండ్రి. ఎందరైతే ఈ రోజులో తప్పిపోయిన అనుభవంతో తప్పిపోయిన స్థితిలో ఉంటున్నారో తండ్రి, ఒకరోజు తప్పకుండా వారు మీ సత్యమును గుర్తిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంత నుండి సమస్తమును సమకూర్చుకొని దూర ప్రాంతమునకు వెళ్ళి తన తప్పును గుర్తించి, నా తండ్రి ఇంటయే నాకు క్షేమము కలదని తిరిగి తండ్రిని ఎలా హత్తుకున్నాడు, అలా ఎందరైతే తప్పిపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రభా, ఒకరోజు తప్పకుండా వారు మారు మనసు పొంది, నా తండ్రి ప్రేమ ఉన్నతంగా ఉంటున్నది, లోకంలో ఇది ఏదియూ శాశ్వతం కాదని మీ ప్రేమను తెలుసుకుని మీ చెంత చేరే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. ఎందరైతే ప్రభా పశ్చాత్తాపం పడుచున్నారు, వారు చేసిన తప్పిదములను సరి చేసుకొని వారు నీ వైపు సాగుటకు సహాయం దయచేతండి. అనేక మార్లు పాపం నుండి బయటికి రావాలని ప్రయత్నించినప్పటికీ తండ్రి రాలేని స్థితిలో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తుండగా, వారి వల్ల కాదు కానీ మీ యొక్క సహాయము, మీ యొక్క ప్రేమను చూపితే తప్పకుండా ప్రతి పాపం నుండి విడుదల కలుగుతుందని విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ రోజులో ఎందరైతే రాకపోకలందు ఉంటున్నారో మీ తోడు, మీ ప్రసన్నతను దయచే తండ్రి. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారికి పరిపూర్ణమైన స్వస్థతను కలగజేయ ప్రభా. ఎందరైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి జ్ఞానము, మీ యొక్క దయను తోడు నీడగా ఉంచి నడిపించు ప్రభా. ఈరోజు అంతట్లో చేయబోయే పనుల యావత్తులో తోడు నీడగా ఉండు ప్రభా. ఎందరైతే బయట ప్రాంతం నుండి జాబ్స్ చేస్తున్నారో వారికి మంచి జ్ఞానమును తోడును దయచేస్తారని, ఈరోజు అంతట్లో నడిపిస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.